ఏం ఉద్దేశం ఆశించి వెళ్ళారన్న? కప్పు కొడదామని నేను యాక్చువల్లీ వెళ్ళిందన్న. దెన్ 9th వీక్ తర్వాత నుండి డౌన్ అయిపోయారు అనమాట. సమ్ గొడవ పెట్టుకోవాలి, మాట్లాడాలి, ఇది చేయాలి, గొడవ పెట్టుకుంటేనే ఫైట్ చేసుకుంటేనే మనం కనబడతాము. బన్నన్న అదే అన్నారు, సుమనన్న నీతో పాటు నన్ను కూడా తీసుకొచ్చించావు కదా. కాదు, ఇక్కడ మీ బాండింగ్ ఇంకోటి ఏంటంటే సంజన గారిది అందరికీ కన్ఫ్యూజ్లో పెట్టేసినట్టున్నాడు. డార్లింగా, బ్రదరా? నేను బ్రదరే అన్న, తను నా సిస్టరే. డార్లింగ్ తను పిలుస్తుంది డార్లింగ్ అని, నేనేమనలేదన్న. ఆయన చెప్పిన దాంట్లోనే తీసుకో. ఆయన చెప్పారంటే ఆడియన్స్లో ఇలా ఉంది అని మీరు అంతే కదన్నా. అమ్మో బయట ఇలా ఉంది అయితే తప్పుగా ఉంది సీన్ ఉంటుంది కదన్నా. అది అయిపోయిన తర్వాత అది ఓన్లీ సింగిల్ టేక్ అన్నది, ఒకే ఒకసారి. ఇది రెయిన్ ఎఫెక్ట్ కదన్నా, వన్ మోర్ చేయడానికి అవకాశం లేదు. అవును. వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? కష్టపడితే సక్సెస్ దొరుకుతుందన్న, 100%. సుమనన్న అన్న నమస్తే. నమస్తే అన్న. అధ్యక్ష అన్న ఇప్పుడు ఒక ప్రమాణం చేద్దామన్నా. అన్న అధ్యక్ష, అధ్యక్ష, ఈ ఇంటర్వ్యూలో అయినా ఈ ఇంటర్వ్యూలైనా అన్ని నిజాలే చెప్తాను అని, అన్ని నిజాలే చెప్తానని, ఏ అబద్ధాలు చెప్పనని. అబద్ధం చెప్పమన్నా చెప్పనని. ఎవరి మీద ఒట్టేద్దాం? నా మీద అయితే వద్దన్న. అంటే నా అన్ని అబద్ధాలన్నా? అలా లేదు, ఇప్పటి వరకు అయితే నిజాలే చెప్పారు. బట్ ఇక మీద కూడా నిజాలు వస్తాయని. అధ్యక్ష అని ఎందుకు అన్నానంటే ఆ వర్డ్ అనేది ఎంతో పబ్లిసిటీ అయింది మీకు తెలుసు. ఆ వర్డ్తోనే సుమన్ శెట్టి అనే ఒక వ్యక్తి ప్రభంజనం అయింది. సో సూపర్ అన్న, కంగ్రాట్స్. అండ్ ఏది అనుకున్నారో అది సాధించి వచ్చారు. బట్ వాళ్ళ కోసం అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అడగాలి. దెన్ బిగ్ బాస్కి వెళ్ళే ముందు మనం మాట్లాడాం. ఒకసారి మాట్లాడితే నాకు చాలా టైమ్స్ బిగ్ బాస్ వచ్చింది, బట్ నేను వెళ్ళలేదు, వెళ్ళాలనుకోలేదు కూడా అన్నారు. బట్ అవన్నీ అంటే నాకు తెలిసి 19లో వచ్చింది అనుకుంటా. 2019లో వచ్చిందన్న. 19లో వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయింది. 25లో ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లేదన్న, 2019లోని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే మా ఫాదర్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు జాన్లోని. నాకు అప్పుడే ఆఫర్ వచ్చిందన్న. అందుకని నేను ఇంకా నాకే సరిగా తెలియదు ఏమిని అని చెప్పి ఇంక ఇంట్లో ఎవరు లేదు, వైఫ్ పిల్లలు మదరే ఉన్నారు. అందుకని ఆ సిచ్యువేషన్ టైంలో నేను వెళ్ళలేదన్నా. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది రైట్ టైం అని ఎలా అనిపించింది? ఎందుకు అంటే 2015లో అప్పుడు కూడా కంటెస్టెంట్లు కొంతమంది టఫ్ కంటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళతో పోటీ పడగలమా? ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఎక్కువ ఉంటాయి. సో ఏమైనా అనిపించిందా స్టార్టింగ్లో? అంటే వెళ్ళాలి అని. తర్వాత మా అబ్బాయికి కోరికన్నా, డాడీ నువ్వు వెళ్ళు డాడీ, నువ్వు వెళ్తే నాకు చూడాలని ఉంది బిగ్ బాస్లో అని అన్నాడన్న. నిజం చెప్పుకోతాం అని అన్నాను. అవును డాడీ అన్నాడు. ఆడి కోసమే నేను వెళ్ళిందన్న నిజంగాను. తండ్రి కోసం ఎవరైనా కొడుకు తీరిచ్చే చూశాను, బట్ కొడుకు కోసం తండ్రి బిగ్ బాస్కి వెళ్ళారు. నిజమన్న, నాకు ఆడి కోసమే నేను వెళ్ళాను నిజంగాను. ఆడికి ఇష్టం అంట నన్ను బిగ్ బాస్లో చూడడం ఇష్టం అంట. సినిమాలు చూసాడు, చాలా వరకు నాతో షూటింగ్ కూడా వచ్చాడు. కానీ నేను బిగ్ బాస్లో చూడాలని ఉంది డాడీ అని అన్నాడు. వెళ్ళేటప్పుడు ఇంట్లో అందరికీ చెప్పానన్న, మదర్కి, వైఫ్కి, పిల్లలు ఇద్దరిని అడిగాను. నిజంగా వెళ్తున్నాను, వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు మనకి. 100 రోజులు అవ్వచ్చు, 106 రోజులు అవ్వచ్చు, లేకపోతే 15 రోజుల్లోనే వచ్చేయచ్చు మనం. అంటే వెళ్ళండి అని. నేను నా వైఫ్ అన్న ఫుల్ సపోర్ట్ అన్నప్పుడు మనం ఇంట్లో మనం కంపల్సరీ మనం ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఒక దిగులు ఉంటుంది వాళ్ళకి. అయ్యో మా ఆయన లేరు, నేను ఎలాగా ఏంటి అన్నది ఒకటి దిగులు ఉంటుంది వాళ్ళకి. అది తను సపోర్ట్ ఫుల్. పిల్లల్ని చూసుకోవాలి, మా మదర్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, అపార్ట్మెంట్స్, రెంట్లు, గింట్లు అన్నీ చూసుకోవాలి. జాగ్రత్తగా ఉంటావా అని అడిగాను తన్ని. ఉంటానండి మీరు వెళ్ళండి అని అన్న. ఫుల్ సపోర్ట్, అంత సపోర్ట్ అన్న నాకు లాస్ట్ ఇయర్. ఇంతకుముందు మీరు బిగ్ బాస్ చూసారన్నా? తక్కువ. కానీ ఏంటి అంటే బిగ్ బాస్లో చూసుకుంటే నామినేషన్ టైంలో ఒక పులి కనిపించింది, తర్వాత అంతా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. ఏదైనా స్ట్రాటజిక్గా వెళ్ళారా? లేదన్నా, అసలు నిజంగా నాకు బజ్లోని మన శివాజీ ఒకటే అన్నారు, సుమనన్న అంటే ముందు ఆల్రెడీ వర్క్ చేసేది శివాజీతో. సుమనన్న నువ్వు ప్లేన్ హార్ట్ వెళ్ళావు, ప్లేన్ హార్ట్ వచ్చావు, నిజంగా నీలా నువ్వు చేసావు, నీలా నువ్వు ఆడు గేము, రూమ్లో కూడా అలాగే ఉన్నావు, నీలాగే నువ్వు ఉన్నావు. నువ్వు అంటే చాలామంది బిగ్ బాస్కి వెళ్తే గేమ్ స్ట్రాటజీ కానీ అని నేను ఇలాగ ఉండాలి, ఇలాగా ఫైట్ చేయాలి, ఇలాగా కొంచెం గొడవలు పెట్టుకోవాలి, ఈ టైప్లో ఉంటారు.
నువ్వేమీ ప్లాన్ చేసుకోకుండా ఏమీ అసలు నీ ఎంటీ ప్లేస్కి మైండ్తో వెళ్ళావు వెళ్ళినట్టున్నారు. ఏదైనా ఎంటీ మైండ్తో. ఎంటీ అన్న అసలు నేను చూసేది నిజం చెప్తున్నా బిఫోర్ ఓన్లీ వీకెండ్స్ నాక్షార్ కోసమే చూసేవాడిని బిగ్ బాస్ అది చూసి అప్పుడంటే మనకి ఏవి టాస్క్లు రావు గేమ్స్ రావు లైట్గా ఉంటాయి అవును. బిఫోర్ అంతా మామూలు వీక్స్ డేస్ ఉన్నప్పుడు ఆ వీక్ అంత టాస్క్లు రావు వీకెండ్స్ ఆ వీకెండ్స్ నాక్షార్ కోసం చూసేవాడిని అన్న నేనైతే. సో అంటే ఇప్పుడు మనం బిగ్ బాస్కి వెళ్తున్నామంటే ఏదో ఒకటి మైండ్లో పెట్టుకునే ఒప్పుకుంటాం. ఒకటి రెమినేషన్ అయినా అవ్వాలి, లేకపోతే ఒక ఫేమ్ అయినా వస్తుందిలే అని. అంటే నాకెందుకో మీది సెకండ్ ఇన్నింగ్లా అనిపిస్తుంది. సో సెకండ్ ఇన్నింగ్ కొంచెం గట్టిగా కొట్టినట్టుంది. మీరు ఏం ఉద్దేశం ఆశించి వెళ్ళారన్న? అంటే మనకు వెళ్ళేటప్పుడు ఒకటి ఉంటుంది కదా, సో ఏమనుకొని వెళ్ళారు? అంటే యాక్చువల్లీ కప్పు కొట్టని అని అందరూ అన్నారన్న, మా ఇంట్లో వాళ్ళు కానీ ఇది కానీ. మీరు అనుకున్నారా మరి? ఇంట్లో వాళ్ళు అన్నారు. ఇంకా ఐ విల్ ట్రై మై బెస్ట్ అని నేను ఫస్ట్ నుంచి అన్నాను అన్న. నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అని కాదు కానీ నేను ట్రై చేస్తాను, నా ఎఫర్ట్ ఫుల్గా పెడతాను, నేను ట్రై చేస్తాను అని అన్నానన్న. కప్పు కొడదామని నేను యాక్చువల్లీ వెళ్ళిందన్న. ఓకే. అంటే కప్పు కొడదానని వెళ్ళారు. 8th వీక్ వరకు చూసుకుంటే ఓటింగ్ కావచ్చు, మీకు నాగ్ సార్ పోల్ చూపించేటప్పుడు కూడా మీరే ఫస్ట్లో ఉన్నారు. సో ఒకసారిగా హౌస్ మేట్ అందరికి కూడా కొంచెం గుబులు వచ్చింది, సుమనన్న దూసుకెళ్ళిపోతున్నారని. దెన్ 9th వీక్ తర్వాత నుండి డౌన్ అయిపోయారు అనమాట. సో ఎందుకు, ఏం సిచ్యువేషన్ అయింది? ఎందుకంటే మళ్ళీ 10th వీక్ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత కూడా బాగానే చెప్పారు. అవునన్నా. సో ఎందుకు ఒకసారి డౌన్? 9th వీక్ మాకు ఆడడానికి నాకు టాస్క్ ఏమి లేవన్నా యాక్చువల్లీ. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం కనబడాలి చేయాలి అంటే గేమ్ అయినా ఆడాలి, లేకపోతే ఏమైనా గొడవ పెట్టుకోవాలి, మాట్లాడాలి, ఇది చేయాలి, గొడవ పెట్టుకుంటేనే ఫైట్ చేసుకుంటేనే మనం కనబడతాము. నాకేంటంటే గేమ్ నుంచి టీం నుంచి నన్ను తీసేశారు యాక్చువల్లీ. ఆ టీం ఇంకా నాకు గేమ్ ఆడడానికి అవకాశం లేదు. 9th వీక్ కానీ అని, 10th వీక్ కానీ అని, 11th వీక్ వచ్చి ఫ్యామిలీ వీక్. ఇంకా ఆ 9th నాకు స్కోప్ లేదన్న ఎక్కడ ఆడడానికి నాకు గేమ్స్. ఎందుకంటే అక్కడికక్కడ తీసేస్తున్నారు. ఆ ప్లాంక్స్ గేమ్ దగ్గర ఒక గేమ్ నేను తనుచా గెలిచాము, తర్వాత మళ్ళీ ఓడిపోయాను నేను. ఇంకా నాకు అంటే ఓడిపోయానంటే ఐ మీన్ స్కోరింగ్ తక్కువ అని చెప్పి ఇంకా నన్ను నా ప్లాన్స్ వచ్చి తీసుకున్నారు. అన్న విన్నర్ అనేది క్యాబిలిటీ ఉన్న వాళ్ళకి, అన్ని టాస్కులు ఆడి గెలిచిన వాళ్ళకి సో విన్నర్ అయ్యే అవకాశం ఉంటే బెటర్ అని మనకు అనిపిస్తుంది. బట్ సింపతి మీద కానీ లేదంటే ఏదైనా బ్రాండ్ ఒక ప్రమోషన్ మీద కానీ నడిచే వాళ్ళకి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. సో ఏమంటారు మీరు? అంటే ఆడి గెలిచిన వాళ్ళకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ తగ్గినాయి అనుకోవచ్చా? అలాగని కాదన్న. ఇప్పుడు ఆడియన్స్ బట్టి మన ఓటింగ్ బట్టి వెళ్తున్నారు కాబట్టి ఎవరిది బాగుంది అన్నది ఆడియన్సే డిసైడ్ చేస్తారు. వీళ్ళు కూడా వెళ్ళేది ఆ తరఫున వెళ్తున్నారు. బిగ్ బాస్ కూడా ఓటింగ్ వైజే చూసుకొని వెళ్తున్నారు. ఇంకా ఓకే మనకి ఆడియన్స్కి ఇక్కడ వరకు నచ్చాము. ఓకే, అది నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇంకా లాస్ట్ 2 వీక్స్ చూసుకుంటే 2-3 వీక్స్ కూడా మీ బాండింగ్ అంటే బర్నీ గారిది మీది కానీ చాలా సూపర్గా చూపించారు. ఆ ప్రోమోలు కానీ ఇంకోటి కానీ బాగా చూపించారు. అండ్ మీరు కూడా బాగా ఎక్కడ కనెక్ట్ అవ్వను అనుకుని కూడా బర్నీ గారికి కనెక్ట్ అయ్యారు. లేదన్నా ఫస్ట్ నుంచి డే 1 నుంచి అన్నా నాది బాగా ట్రావెలింగ్ మాకు ఎక్కువగా చూపించాల. ఓకేనా? అవునన్నా. మాకు అంటే మీ ట్రావెలింగ్ ఒక 4-5 వీక్స్ వరకు వెళ్ళలేదు. మళ్ళీ అది వెళ్ళి వచ్చిన తర్వాత నుండి మీ బాండింగ్ కొంచెం ఎక్కువగా చూపించారు. డే 1 నుంచి మా బాండింగ్ ఫస్ట్ నుంచి నాన్న మేము ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకునేవాడు. అంటే అక్కడ ఉన్నవి యాక్చువల్లీ ఉన్నది 23 మెంబర్స్ అన్న. టెనెంట్స్ వచ్చి 15 మెంబర్స్, ఓనర్స్ వచ్చి 6. 15 మెంబర్స్ అక్కడ ఉన్న 5 బెడ్సే. ఓకే, షేరింగ్ బెడ్స్. ఆ షేరింగ్లోని మొత్తం నేను బర్నన్న పడుకునేవాడిని. డే 1 నుంచి ఒకే బెడ్ మీద మేము ఇద్దరు ఉండేవాడిని అని అన్నారు. అంటే అందరూ షేరింగే. ఇమ్ము అండ్ మన రాము అలా పడుకునేవారు షేరింగ్. ఇంకా అక్కడి నుంచి నాకు కనెక్ట్ అన్న బర్నన్న. ఓకే, బట్ కనెక్ట్ అక్కడి నుండి ఉన్నా బయటకు వచ్చినప్పుడు కూడా తీసుకొని వచ్చేసారు. అదేనన్నా అదే అన్నారు బర్నన్న, అదే అన్నారు సుమనన్న నీతో పాటు నన్ను కూడా తీసుకొచ్చించావు కదా. సో అంటే ఆడియన్స్ అక్కడి వరకే మనల్ని యాక్సెప్ట్ చేశారనుకోవచ్చా? అంతే అన్న. మిగతా ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ వర్తబుల్ కంటెస్టెంటే? వర్తబుల్ కాబట్టి టాప్ 5లో ఉన్నారన్న. ఎందుకు మరి సోషల్ మీడియాలో కొంచెం సుమన్ గారు ఉండాల్సిన ప్లేస్లో సంజన గారు ఉన్నారని అంటారు? అదే చెప్తాం కదన్న, ఇది మన డిసిషన్ అనుకోండి. అదే ఆడియన్స్ అంటారు కదా. అదే మన డిసిషన్. చూస్తున్నానన్న మన డిసిషన్ కాదు కదన్న, ఇది ఆడియన్స్ డిసిషనే.
సగం మంది ఇలాగుంటారు, సగం మంది అలాగుంటారు. వాళ్ళ డిసిజన్ బట్టి బిగ్ బాస్ టీం బట్టే కదన్నా మనం. ఎలిమినేషన్ అంటే అబ్బా నేను రాను అని మనం అనలేం కదా. పిల్ల కట్టుకొని బయటికి అదే కదా. సో అంటే ఇప్పుడు ఎలా అంటుందంటే బయట ఓపెన్గా మాట్లాడుకుంటే తెలుగు వర్సెస్ కన్నడ అని నడుస్తుంది. సో అది ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ అది వెళ్తుంది అనమాట. సో కళ్యాణ్ పడాల వర్సెస్ తనూజ్ అని. అంటే మనకి తెలుగు షో అనేది ఎప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది కాదు. కన్నడ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎవరైనా మన ఆర్టిస్టులు సో తీసుకొచ్చి ఒక షో నడిపించేవాళ్ళు. సో ఇప్పుడు ఇది నడుస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అది తెలుగు వర్సెస్ కన్నడ అని నడుస్తుంది? అలాగేముందన్న, నేను అలాగ అనుకుంటే ఫస్ట్ నా ఎంట్రీ తెలుగు, తర్వాత నేను ఎన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నానన్న. కన్నడలోనే నేను ఓన్లీ స్ట్రేట్ కన్నడలోనే 8 మూవీస్ వరకు చేశానన్న. 8 మూవీస్ వరకు చేశాను. మరి అది బైలింగ్వల్లోని కంపేర్ చేసుకుంటే అదొక 10 ఎన్నో చేశాను. బైలింగ్వల్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ అలా చూసుకుంటే ఒక 10 మూవీస్ చేశాను అన్న. ఉట్టి స్ట్రేట్ కన్నడ మూవీస్ నేను 8 వరకు చేశాను అన్న. మరి అంటే ఇప్పుడు అలాగని లేదన్న, బట్ స్టేట్ అన్నది ఒక బ్యాచ్ టైప్ ఆఫ్ బ్యాచ్ అలా పోర్ట్రేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇలాంటి బ్యాచ్ అంటే ఇంకా అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ అంటే స్టేట్ డివైడ్ చేయట్లేదన్న. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. కన్నడ అవును, తనుజ మాట్లాడుతుంది, తను కూడా బెంగళూరే, కన్నడవే, తనకి తెలుగు వచ్చు. దీంతో ఎందుకంటే బికాస్ ఆఫ్ తనుజ షోస్ చేస్తుంది, తనకు కొంచెం అలవాటైంది తెలుగు. సంజన గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చేయడంలో కొంచెం తెలుగు ప్రొనౌన్సియేషన్ కానీ కొన్ని వర్డ్స్ కానీ తనకు తెలియదు. అదే ప్రాబ్లం తప్ప ఈ స్టేట్ డివైడ్ అదేమీ లేదన్న. లాంగ్వేజ్ తెలియదు అంతే. ఇప్పుడు చూసుకుంటే అందులో మొత్తం అంటే కొంతమందికి బాండింగ్లని భరణి గారికి, దివ్యాకి, భారతి, తనుజకి బాండింగ్లు అన్నారు కానీ బేసిక్గా ఒకే హౌస్లో అంతమంది ఉంచేటప్పుడు ఆటోమేటిక్గా బాండింగ్స్ క్రియేట్ అవుతాయి కదా. ఇప్పుడు ఆ విషయం చూసుకుంటే సంజన గారు కూడా బాండింగ్ వల్ల ఇంతవరకు వచ్చారనుకోవచ్చు కదా. అవును, మరి అలాగనుకుంటే బన్యాన్ ఉండాలి కదన్నా బాండింగ్ చూసుకుంటే. అదే అంటే అలాంటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు వచ్చి బాండింగ్ తగ్గించుకోండి, బాండింగ్ ఆపుకోండి అని చాలా మంది చెప్పడం కూడా జరిగింది. అండ్ వేరే కంటెస్టెంట్లు వచ్చినప్పుడు కూడా అదే చెప్పేవాళ్ళు. యాక్చువల్లీ అందరికి బన్యాన్కి, దివ్యాకి, తనుజాకి చెప్పారు తప్ప ఇమ్ముకి మన సంజన గారికి చెప్పలేదు ఎవరు. అవును, వాళ్ళకి చెప్పలేదు. పవన్ అండ్ రీతి వాళ్ళకి కూడా అంటే 5 స్టార్స్ వచ్చిన వాళ్ళు కొంచెం మంది చెప్పారన్న. రీతుకి మన డిమాండ్కి చెప్పారు, కొంచెం మీది ఓవర్ అయిపోతుంది, కొంచెం గొడవలు తగ్గించండి అని చెప్పారన్న. 5 స్టార్స్ వచ్చాక వీళ్ళకి అర్థమైంది, రీతుకి డిమాండ్కి అర్థమైంది. కానీ మళ్ళీ అలాగే ఉన్నారు. అది వచ్చిన వరకు తగ్గినట్లేదు. మీరు ఇంకో 1 వీక్ ఆగండి, బయటకు వచ్చినా కూడా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారేమో, నేను అదే అనుకుంటున్నాను. కాదు, లోపల ఎలా ఉండేవాళ్ళు అంటే మాకు 1 అవరే చూపిస్తారన్న. ఆ 1 అవర్ చూసి డిసైడ్ మేము చేయలేము. బట్ లోపల ఎలా ఉండేది వాళ్ళ బాండింగ్ కావచ్చు, ఎందుకంటే ఎక్కువగా వాళ్ళనే చూపిస్తుండాలి మనకి. సో వీళ్ళిద్దరిది ఎలా ఉండేది? ఇది ఓన్లీ ఫ్రెండ్స్ అన్న, కానీ డిమాండ్ పవన్ మాత్రం వెరీ కూల్ పర్సన్, చాలా మంచివాడు అన్న, నెమ్మది, చాలా మంచి. వీక్ చూస్తున్నాం, అప్పుడు మనోడు కొంచెం యాక్టివ్ అయ్యాడు, డ్యాన్స్ మనల్ని ఆపేది, ఎన్ని కావాలని తిను అన్నారు. అబ్బో నేను చూడలేదు. సో అంటే చాలా అమ్మాయి వెళ్ళిన తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యారు. బట్ ఆ బాండింగ్ అనేది బయటికి కొంచెం అంటే ఆడియన్స్ వరకు యాక్సెప్ట్ చేయలేకపోయారు అనమాట. అండ్ తనుజ విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్ నుండి కూడా 100% తన ఎఫెక్ట్ పెడుతుంది, గెలుస్తూ వచ్చింది. బట్ తనకు నెగిటివ్ ఎలా అంటే ప్రతిదానికి చిన్నదానికి ఏడుస్తుంది, సింపతితో వెళ్తుంది అని బయట అనేవాళ్ళని. బట్ ఏదనుకున్నా ఫైనల్ వరకు రావడం అనేది చాలా గ్రేట్. సో మీకు ఆవిడ ఓవరాల్ ఆవిడ గేమ్ కావచ్చు, గేమ్ ప్లానింగ్ కావచ్చు, సో ఎలా అనిపించింది ఆవిడది? అదే ఎఫర్ట్ అయితే బాగా పెడతారన్న, బాగా ఆడతారు. కొంచెం ఆడవాళ్ళు కదన్నా, కొంచెం సెంటిమెంట్, ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది తను. అదే అదే అంతే కదన్నా, మనకి ఏడుపు వచ్చేస్తుంది యాక్చువల్లీ. తను అదే తప్ప అదేమీ లేదన్న. పాపం తన గేమ్ ఏంటి అన్నది తను హ్యాపీగా ఆడుతుంది. సో కళ్యాణ్ పడాలా చూసుకుంటే 7th వీక్ వరకు నాకు తెలిసి అక్కడ కనిపించలేదు. అంటే ఏదో అలా అలా ఉన్నారు హౌస్లో అనేటట్లే తప్ప పెద్దగా కనిపించలేదు. బట్ 8th వీక్ నుండి ఇప్పుడు 15th వీక్ కూడా డే బై డే డెవలప్ చేసుకుంటూ సో ముందుకెళ్ళాడు అనమాట. ఇప్పుడు కొంచెం మంచి రేంజ్లో కూడా ఉన్నట్టుంది. సో అతనికి అంటే ఇక్కడ టాప్ 5లో వచ్చే క్యాండిడేట్ అని మీకు అనిపించిందా? నిజంగా ఎందుకంటే ఫస్ట్ నుంచి బాగా హార్డ్ వర్క్. ఫస్ట్ 2 వీక్స్ ఏమీ లేదన్న, 3rd వీక్ నుంచి కళ్యాణ్ కానీ తన గేమ్ కానీ అని తన స్ట్రాటజీ కానీ అన్నీ బాగా ప్లే చేస్తున్నాడు అన్న.
సో అవకాశం ఉందా? వచ్చే ఉన్నది కదన్నా, తనే కదన్నా ఫస్ట్ పొజిషన్ గెలుచుకున్నాడు. కాదు, ఇక్కడ మీ బాండింగ్ ఇంకోటి ఏంటంటే సంజన గారిది అందరికీ కన్ఫ్యూజ్లో పెట్టేసినట్టున్నాడు. డార్లింగా, బ్రదరా? నేను బ్రదరే అన్న, తను నా సిస్టరే. డార్లింగ్ తను పిలుస్తుంది డార్లింగ్ అని, నేనేం అనలేదన్న. సుమ్ము డార్లింగ్ అని తనే మొదలెట్టింది యాక్చువల్లీ. వద్దులేని చేశారు, వద్దు అంటే ఇప్పుడు మనకి కొంతవరకు ఓకే అన్న. ఇంకా మన పక్కన ఉన్న వాళ్ళు కూడా రూమ్మేట్స్, మన వీళ్ళు కూడాను ఇరిటేషన్, అవుట్మేట్స్ కూడా కొంచెం చిరాకు పడుతున్నారు. వచ్చిందమ్మా అని అంటున్నారు, మీ ఛానల్ వచ్చిందని నన్ను అంటున్నారు. అంటే అంత ఇరిటేషన్ ఉండకూడదు కదన్న. నేను దానికే నేను చెప్పాను, వద్దే సిస్టర్ మనకి అంత, నాకు ఇప్పుడు ఏదో 1 time 2 times ఓకే, డే అంతా అదే అంటే చూసేవాళ్ళు కూడా చిరాకు పడుతున్నారు. మీరు కూడా భయపడతారు బయటికి ఎలా వెళ్తుందో. మనకి ఎందుకన్నా హ్యాపీగా ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు డార్లింగ్ అనుకోని కమ్ డార్లింగ్ అని అంటాం మనం కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ మొదలు పెట్టేది సిస్టర్ అని మొదలు పెట్టే డార్లింగ్ అని ఎలాగంటారు, అది కరెక్ట్గా. కానీ ఎక్కువగా మీ ఇద్దరికే నామినేషన్ టైంలో కావచ్చు, టాస్కుల పరంగా కావచ్చు, మీ ఇద్దరికి ఎక్కువ గొడవలు. సంజన గారు, సుమ్ము గారు అంటే సరే బ్లాస్ట్ అక్కడ అనేది ఉండేది. సో అది అనుకోకుండా అయినవేనా, ఏమైనా స్క్రిప్ట్ వర్క్ ఏమైనా జరిగిందా? ఈ స్క్రిప్ట్ అన్నది 100% లేదన్నా. అంటే స్క్రిప్ట్ అంటే మనం ముందు ఫిక్స్ అవుతాం కదా, ఈ పర్సన్ మన టార్గెట్, ఈ పర్సన్. అదేం లేదన్నా, అక్కడ సండే వస్తే నామినేషన్ వచ్చిందంటేనే టెన్షన్. ఏంటి అసలు అంటే అందరూ మనోళ్ళన్నా, మన వాళ్ళు. ఇప్పుడు ట్రావెల్ చేసాం, సెకండ్ వీక్ అంటే కొంచెం కొత్తగా ఉంటుంది, థర్డ్ వీక్ 4th వీక్ అలాగా వీక్ పెరుగుతుంటే ఇంకా క్లోజ్ అవుతాం కదా అన్న. ఏం చేస్తాం రా, వీళ్ళు మనోళ్ళు, మన పిల్ల అన్న. నా ఏజ్లో సగం ఏజ్ అన్న వాళ్ళందరూ, అందరూ మన పిల్లలు అని అనుకుంటాం జనరల్గాను. చిన్న తప్పులు ఏంటి అనేది వదిలేసేవాడు అన్న. నేనైతే అలాగే తీసుకున్నాను అన్న. నేను ప్రతిదీ పాయింట్, అది పాయింట్ కావాలా, ఇది పాయింట్ కావాలా. ఇప్పుడు అదే మన పిల్లలు తప్పు చేశారనుకోండి, ఒకసారి చెప్తాం, రెండోసారి వద్దు నాన్న వదిలి అలా చేయకూడదు అని అంటాం. అలాగే అనుకుంటాం, కానీ దాన్ని కూడా పాయింట్ అనుకొని నామినేషన్లో వేసి నాకు అది ఏమీ. మీరు కూడా అనేసారు కదా, నేను చెత్త పాయింట్లు మాట్లాడను, స్ట్రాంగ్ పాయింట్ ఉంటేనే మాట్లాడు. అంతే కదన్నా. ఇప్పుడు అంటే ఒకటి మన వైపు పాయింట్లు ఆలోచిస్తే మంది తప్పు అనుకోవచ్చు, వాళ్ళ పాయింట్లు చూస్తే వాళ్ళకి తప్పు అనుకోవచ్చు, చెప్పలేం కదన్న అది. అండ్ సాటర్డే రోజు మేము గమనించింది ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ క్లాస్కి వస్తే ఎలా ఫీల్ అవుతారో, ఆయన ఏం చెప్తారా అని చాలా ఎగ్జైట్తో వెయిట్ చేస్తారు చూడండి. అలా నాగార్జున గారు రాగానే మీరు అందరూ చేతులు కట్టుకుని ఇది ఏం చెప్తారు ఈరోజు, ఏ అవుట్పుట్ తీసుకుందాం అని అనుకుంటారు. అంటే ఏమైనా ఇన్పుట్స్ ఇస్తుంటారన్నా అక్కడ ఆ టైంలో? అన్న నిజంగా సాటర్డే మార్నింగ్ టెన్షన్ పడతాం, ఈరోజు ఎవరికి దిక్కులు పడతాయి అని యాక్చువల్లీ. ఓకే. తర్వాత సండే ఎపిసోడ్ నుంచి అది సండే ఫండే జాలీగా వెళ్తుంది, సాయంత్రం వరకు ఫండ్ అది. తర్వాత మళ్ళీ ఎలిమినేషన్. కానీ ఫస్ట్ చాలా పాజిటివ్గా చెప్తారన్న. అంటే మీలో ఏమైనా తప్పు ఉందంటే సరే చూసుకో, జాగ్రత్త, నీ గేమ్ కనపడకపోతే గేమ్ ఆడు. ఇంకేనాలి, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4th వీక్ వచ్చేస్తుంది, నీ గేమ్ కనబడట్లేదు అని మొత్తం ప్రతి ఒక్కరికి చెప్పేవారు అన్న. ప్రతి ఒక్కరికి ఆ ఇన్పుట్సే మాకు డెవలప్ అయ్యేదన్న నిజంగా. ఓకే, ఆయన చెప్పిన దాంట్లో తీసుకో, ఆయన చెప్పారంటే ఆడియన్స్లో ఇలా ఉంది అని మీరు అంతే కదన్న. అమ్మో బయట ఇలాగ ఉంది, అయితే తప్పుగా ఉంది, ఇలాగుంది అని మాకు అప్పుడు ఓకే, అయితే మనం ఇలాగ ఉండాలి, ఇలా గేమ్ ఆడాలి, ఇలాగ ఉండాలి, ఇలా చేయాలి అన్నది మాకు తెలిసేదన్న. సో జనరల్గా ఈ రోజుల్లో ఒక రోజు 2 రోజులు మనం ఫోన్ వదిలి ఉండలేము. ఇందాక కూడా మీరు ఫోన్ ఎక్కడ అని అడుగుతున్నారు. సో జనరల్గా ఇన్ని డేస్ ఆ ఫోన్ లేకుండా, ఫ్యామిలీతో ఎవరితో లేకుండా ఒక హౌస్లో ఆ జర్నీ ఎలా ఉందన్న? అన్న నిజంగా అది ఒక డిఫరెంట్ అన్న, నిజంగా డిఫరెంట్. ఫస్ట్ అయితే ఫోన్ అయితే గుర్తు రాలేదన్న నాకైతే. అంటే నా వర్షన్ వరకు నేను చెప్తున్నాను అన్న, ఫోన్ అయితే నాకు గుర్తు రాలేదన్న. కానీ డే మార్నింగ్ అయిందా, అమ్మ వాళ్ళు బిగ్ బాస్ ఏ టాచ్ పెడతారు, అమ్మ ఇవాళ ఏ గేమ్ ఉంటుంది, ఇవాళ ఏం ట్విస్ట్ పెడతారు బిగ్ బాస్. ఎందుకంటే మాకు వారానికి రోజుకి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉండేవన్న, మామూలుగా కాదు. టపా అని గుండు పట్టుకునేవాడు మేమైతే. ఈ ఒకసారి అందరూ గార్డెన్ దగ్గరికి రండి అని అన్నారు, వచ్చిన వెంటనే మీరు అందరూ నామినేషన్ అని అన్నారు, మీరు అందరూ నామినేషన్లో ఉన్నారు అన్నారు. మాకు అర్థం కాలేదన్న. అమ్మో అలాంటి చాలా ట్వీట్స్లు ఉన్నాయి, అవే టెన్షన్ ఉండేవన్న. ఫోన్ అన్నది అస్సలు గుర్తురాలేదు. ఇంకా ఎవరి పనులు చేసుకోవడం,
ఖాళీగా ఫుడ్ వండుకోవడం, తినడం, కూర్చొని మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు. ఒకటైతే పాజిటివ్ అన్న, ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పటి వరకు ఇన్ని సీజన్లో పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చే వాళ్ళు ఎవరు లేరు అన్న. సో అదైతే మీకు బాగా పాజిటివ్ వచ్చింది. అన్న. అండ్ కమెడియన్గా వెళ్ళి హీరోగా వచ్చారు. అన్న. సో ఈ రెండు అయితే చాలా బిగ్ కాంప్లిమెంట్స్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇందాక కూడా చాలామంది అదే అన్నారు. అవును. సో ఆ ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా అక్కడ కనిపించలేదు నాకు. అన్న. అంటే ఎవరో ఒకరు ఏదో పాయింట్ అడుగుతారు, బట్ మీకేంటి ఆ పాయింట్ కూడా ఎక్కడ రాలేదు. అండ్ మీరు రియలా ఫేక్ అని కూడా నేను అడగలేను, ఎందుకంటే ఇన్ని నెలలు ఎవరు ఫేక్గా ఉండలేరు. అండ్ మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా తెలిసిపోద్ది. అండ్ కమ్ టు ద చూసుకుంటే 7/G బృందం అనుకోవాలి. అవునన్నా. సో మీ కెరియర్లో ఒక బిగ్గెస్ట్ మూవీ. అవునన్నా. సో దాని పార్ట్ 2 వస్తుంది. అవును. సో ఆల్రెడీ లాస్ట్ టైం హీరోని కూడా కలిసి మాట్లాడాము. ఓకే. సో ఒక 70% షూట్ కూడా షూట్ అయిపోయిందన్నా. సో కాదన్నా, అప్పుడు చూసుకుంటే అదంతా టీనేజ్. అవును. సో మీరందరూ ఆ లుంగి డ్యాన్సులు కానీ లేకపోతే ఇవన్నీ ఒక ట్రెండ్ క్రియేట్ చేసినాయి. సో ఇప్పుడు అంటే దాదాపు ఒక 20 years అయిందా? అవుతుందన్నా. 2005లో రిలీజ్ అయిందన్నా. 20 years అయింది. అవును. అవును. సో ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 తీస్తున్నారంటే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ అంతా జెన్జీ బ్యాచ్. సో ఎలా ఉండబోతుందని అక్సెప్ట్ చేయొచ్చు మేము. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి చెప్పుకుంటేనా అతని ట్రెండ్ బట్టే ఉంటుందన్న. అది 100% ఇది కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అన్న. 7G కూడా ఇప్పుడు పార్ట్ 2 కూడా సేమ్ 100% మీరైతే ఎంజాయ్ చేస్తారన్న. నా పాట వరకు ఇవన్నీ ఎలాగ ఎంజాయ్ చేశారో దాన్ని డబుల్ ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఇంకో డిఫరెంట్గా కూడా నన్ను చూస్తారు ఈ సినిమాలోని. అవునన్నా. ఓకే, అదొకటి చెప్తాను, ఇంకేం చెప్పలేదు. సుమన్ శెట్టి గారిని అయితే చూడొచ్చు. 100%. ఆ డైలాగులు కానీ, ఆ టెర్రస్ మీద డైలాగులు కానీ ఇప్పటికి కూడా మిమ్మల్ని ఎక్కడైనా కనిపిస్తే అవే డైలాగులు అడుగుతారు ఎక్కువ కదా. అవునన్నా. సో ఎలా అనిపిస్తుంది అన్న, అంటే అవే అంత 20 years అయిపోయినా ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండిపోయాయంటే సో అంత ఈజీ కాదు. అవునా, అదే నేను అదే చెప్తున్నాను. నేను కొన్నాళ్ళు 2015 వరకు మూవీస్ వరకు బాగానే చేశాను. 17th 18th వరకు అయింది కంటిన్యూ. కొంచెం తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది నాకు. అది నేను తమిళ్లో చేయడం అంటే లాంగ్వేజెస్ చేయడంలోని అసలు సినిమాలు చేయడం మానేసారు అని అనుకున్నారు. చాలామంది అనుకున్నారు. అంటే కొన్ని ఛానల్స్లో కూడా నాకు వచ్చింది ఏమని, ఈ షూటింగ్ లేక ఇండస్ట్రీ వదిలేసి వైజాగ్ వెళ్ళి దుకాణం పెట్టుకున్నాడు అని అన్నారు. అది కూడా వచ్చిందన్న. అది నేను అదే చెప్పాను, అది ఇంటర్వ్యూ ఇచ్చాను. అది ఈ మధ్యన మీకు బయట అది కొంచెం బాగా రోల్ అయింది అన్న. అది మన మంచిగా ఉండాలి అందరూ బ్లూ షర్ట్ని అది ఇచ్చాను నేను. అదే మళ్ళీ ట్రోల్ అవుతుంది. అది అందరితో మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఎవరికి మోసం చేయకండి, మీరు మంచిగా ఉంటే అంత మంచిగా జరుగుతుంది అన్నది నేను చెప్పాను. మీకు కావాలంటే రండ్రా బాబు, మీకు తెలియకుండా ఏది పడితే అది రాయకండి, మీరు రండి, డబ్బులైనా కావాలి, మీకు వీల్స్ కావాలా రండి, అదేదో నేనే ఇస్తాను. అంతేకాదు బతుకున్నామని చంపేయడం, ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నామని ఇండస్ట్రీలో సినిమాలు చేయట్లేదు, ఊరొదిలి వెళ్ళిపోయాడు, అలా బ్యాడ్గా చెప్పకండి అని ఆ ఇంటర్వ్యూ చూసి అన్న పెద్ద వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, శబాష్ భలే చెప్పావు, భలే మాట్లాడావు, మేము చెప్పలేదు కూడా నువ్వు చెప్పావు, శబాష్ నీలో నీకు అంత ధైర్యం ఉందా అని అన్నారు. అంటే మనోళ్ళే సినిమా వాళ్ళే నన్ను అడిగారు. ఎందుకంటే నా షూటింగ్ అయినా కామ్గా ఇంకా నా వర్క్ ఏంటో నేను చేసుకొని వచ్చేస్తా, నా అసిస్టెంట్ నా మేకప్ మ్యాన్ మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటాం. షార్ట్ అంటే మేము వెళ్తాం, షూటింగ్ చేస్తాం, వచ్చేస్తాం. కానీ మనం ఎవరి జోలికి వెళ్ళాం, అందరూ షూటింగ్లో అదే అలా అంటారు, నువ్వు అసలు నోట్లో నుంచి మాటే రాదు కదరా, ఎలా మాట్లాడేవి ఇంటర్వ్యూలో అని అడిగారు. అంటే అంత బాధ అనిపించింది అన్న, నాకు నిజంగా అంత బాధ అనిపించింది. అన్న బతుకునోని చంపేస్తున్నారన్న, ఏంటన్నా అది కరెక్ట్ అన్నది? అది ఇంట్లో తల్లిదండ్రులు వింటే ఎంత బాధపడతారన్న ఆ న్యూస్. కరెక్టే కదా, తప్పు, అది చాలా తప్పు అన్న. ఏది పడితే అది రాసేస్తారా మీకు వ్యూస్ కావాలండి, తప్పు, అది తెలుసుకొని రాయండి మీరు అంటే. అప్పుడు ఇచ్చాను, ఇంకా సెట్ అయిపోయింది, అందరు శబాష్ అన్నారన్న. కానీ కొన్ని సంవత్సరాలు అయితే అంటే వేరే లాంగ్వేజ్లో సినిమాలు చేయడం వల్ల తెలుగులో తగ్గాయి. అవునన్న, అంటే అక్కడ టైం ఇవ్వడం వల్ల ఇక్కడ లేదు. ఇయర్ ఏముంది 2025 వచ్చింది, అయిపోతుంది. అవునన్న. సో అయితే ఆ టైంలో చాలామంది నిజంగానే సినిమాలు ఆపేశారేమో అని అనుకున్నారు. అండ్
బిగ్ బాస్కి వచ్చే ముందు వరకు కూడా అవును, ఆయన సినిమాలు చేయట్లేదట అనే టాక్ అయితే విన్నాం. అవును అవును బట్ అంటే మీకు అనిపిస్తుంటుంది కదా ఇలా ఒకటో రెండో టాక్లు వస్తాయి. అవును సో అప్పుడు ఏమనిపించింది అని అంటే ఐ మీన్ తెలుగులో కూడా మనం సినిమాలు చేయాలి, లేకపోతే మన తెలుగు ప్రజలు మర్చిపోతున్నారు. 100% ఉంటుంది కదన్న. అలాగా నాకు ఇప్పుడు మనకి ఆఫర్స్ వచ్చిన బట్టి మనం చేయగలం అన్న. అవును. ఆల్రెడీ మన రీసెంట్గా రిలీజ్ అయ్యాయి. నేను బిగ్ బాస్ వెళ్ళకముందు కూడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మళ్ళీ ఆల్రెడీ చేసినవి కూడా రెడీ టు రిలీజ్ ఉన్నాయి అన్ని సినిమాలు. ఏదో ఒక ప్రోమో వచ్చింది ఏంటని, అది రౌడీ గెటప్లో ఏదో ఒక ప్రోమో ఒకటి వచ్చింది రీసెంట్గా. అది మన సీరియల్ అన్న. అది సీరియల్, అది ప్రమోషన్ చేస్తున్నాం. ప్రమోషన్కి ఓన్లీ చేయమన్నారు, అది చేశానన్న. సీరియల్ ప్రమోషన్ షూట్ అది, ప్రమోషన్ షూట్ అది. చోటా డాన్ అని చెప్పి చోటా డాన్ అని చెప్పి అది. అండ్ అంటే కమీడియన్గా మీరు చేస్తూ కూడా హీరోగా చేశారు అన్న. అంటే నేను హీరో కాదన్న, సినిమా స్టోరీయే హీరో. అదే బట్ లీడ్ క్యారెక్టర్ని హీరో అంటే లీడ్ క్యారెక్టర్, నేను హీరో కాదు. సో దాన్ని కూడా ఒప్పుకోరా? హీరో కాదు, స్టోరీయే హీరో, నేను లీడ్ క్యారెక్టర్. మరి లీడ్ క్యారెక్టర్ని హీరోనే అంటారు అన్న. లేదు, అదే మాకు తెలిసినంత వరకు మేము చిన్నప్పటి నుండి అదే చూసాం. బట్ ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఉందంటారా ఇండస్ట్రీ, స్క్రిప్ట్ అదే హీరో, కథే హీరో, ఎవరిని లేపాలన్నా ఎవరిని పడగొట్టాలన్నా అదే. సో ఈ మధ్య కాలంలో అంటే కమెడియన్ చేసుకునే వాళ్ళు కూడా ఒక మంచి రోల్ చూసుకొని లీడ్ యాక్టర్లుగా చేస్తున్నారు ఇప్పుడు వచ్చేది. సో అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మంచి స్క్రిప్ట్ ఎంచుకోవాలి, మంచి ప్లాట్ఫామ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని ఆడియన్స్ చాలామంది ఇంకా ఓన్ చేసుకోరు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనే బాధ్యత కూడా మీకు ఉంటుంది. సో లీడ్ రోల్స్ చేసే అవకాశం ఉందన్న ఈ గ్యాప్లో? 100% చేద్దామని అనుకుంటున్నాను అన్న. నాకు యాక్చువల్లీ ఇప్పటివరకు నేను చేశాను, హీరో ఫ్రెండ్గా చేశాను, కామెడీగానే చేశాను, ఇది నిజంలోని విలన్గా చేశాను అన్న. ఇప్పుడు అంటే నాకు కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని నాకు అనిపించింది. వచ్చినవి అయితే నేను ఏమీ వదులుకోనన్నా, అన్నీ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ బాగా కొంచెం నెగిటివ్ రోల్స్ మీద బాగా కొంచెం ఇంట్రెస్ట్ అన్న. కానీ మిమ్మల్ని నెగిటివ్ రోల్ తీయలేరు అన్న, ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు కదా. అవునన్నా. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఒక ఇంటర్వ్యూ మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు బాగా వైరల్ అయింది. మీరు ఇప్పుడు చెప్పిన ఒక ఇంటర్వ్యూ ఒకటి డైరెక్టర్ తేజ గారు, మీ గురువు గారు. అవునండి. గురువు గారు నాకు ఇష్టమైన యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి. ఎందుకంటే మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు, ఎప్పుడు ఏది ఉంటే అది అలా మాట్లాడేస్తారు అన్న. సో మీరు కూడా వెళ్ళే ముందైనా వచ్చిన తర్వాత అదే చెప్తున్నారు, ఎప్పటికీ మా ఆల్ టైమ్ గురువు గారు అని. సో ఏం చెప్తారన్న, అంత బాండింగ్ ఇన్ని ఇయర్స్గా ఉండాలంటే ఇప్పుడున్న కాలంలో కష్టం. సో ఎలా అనిపించిందా అంత బాండింగ్ అన్న? నాకు ఇండస్ట్రీ ఎవరు సపోర్ట్ లేదు, ఎవరూ నాకు తెలియదు. నేను కామన్ మ్యాన్గా నేను వచ్చాను. తేజ గారు ఆ ఆడిషన్ అవుతే ఆడిషన్కి నేను వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళిన వెంటనే జయ మూవీ కన్నా ఆ ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ ఆడిషన్ చూసి ఇప్పటివరకు నాకు హెడ్ఏక్ ఉంది. రామానంద్ గారు చేసేవారన్న కోఆర్డినేషన్. ఇప్పటివరకు నాకు హెడ్ఏక్ ఉంది, నీ పర్ఫార్మెన్స్ నీ ఐతో ఒక మైమ్ సీక్వెన్స్ చేయమన్నారు అన్న. ఆ మైమ్ సీక్వెన్స్ కొంచెం కళ్ళతో చేశాను నేను. ఓకే, అక్కడ నాకు ఇప్పటివరకు హెడ్ఏక్ ఉంది, నీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి హెడ్ఏక్ పోయింది నాకు అని అన్నారు. ఇంకా తర్వాత ఇమ్మీడియట్లీ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మళ్ళీ నార్మల్ ఆడిషన్లో డ్యాన్స్ చేయమని, ఇలాగ డైలాగ్ చెప్పమని, డైలాగ్ డెలివరీ చూస్తాను ఒకసారి చెప్పండి ఇలాగ అన్నారు. అది అయిన తర్వాత ఇమ్మీడియట్లీ తేజ గారు వచ్చి ఇది కొంచెం ఇలా చూడు, ఆ లుక్స్ అవన్నీ చూడు, డైలాగ్ చెప్పు, పంచుకొట్టి ఇలాగ అని అన్నారు. సరే అని చెప్పి అక్కడ ఆడిషన్ సెలెక్ట్ అయిపోయావు. నేను చేసే 5 సినిమాల్లోని నీకు అవకాశం ఇస్తానని అక్కడ ఫస్ట్ అక్కడ ఆన్ ద స్పాట్లో చెప్పారన్న. 5 సినిమాలు అన్నారు, కానీ 6 సినిమాలు చేశాను. ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను. ఫస్ట్ సినిమాకి మీ ఏజ్ చాలా తక్కువలో ఉంది కదా అన్న? 17 ఇయర్స్, 17-18 ఇయర్స్ అన్న. 17-8 ఇప్పుడు కంపేర్ చేయకుండా దానికి దీనికి అదే కదా. అదే ఇప్పుడు ఇంకా యంగ్ మళ్ళీ కంపేర్ చేస్తారు. అప్పుడు 17 అంటే ఇప్పుడు అని. కానీ ఆ డైలాగ్ మాత్రం ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా అన్నది. అధ్యక్ష అవునన్న. సో అంటే ఇంకోటి ఏంటంటే లాస్ట్ సీజన్ ఆవిడ వెళ్ళారు బిగ్ బాస్లోకి, ఈ సీజన్ మీరు వెళ్ళారు. లాస్ట్ సీజన్ వెళ్ళారు. ఓకే ఓకే అన్న. ఆవిడ వెళ్ళారు, దుమ్ములైపోయారు, మంచి పాజిటివ్తో వచ్చారు. సూపర్ అన్న. సో అది చాలా బాగుంది. అండ్ ఎక్కువగా మనకి ఈ 7/G బృందావన్ కాలేజీలో ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం అన్న. సో కంప్లీట్గా మనం ఆ డైలాగ్ ఇప్పుడు చెప్పించకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవారా ఇంటర్వ్యూ అంటారు. సో ఆ టెర్రస్ పైన సీక్వెన్స్ ఒక డైలాగ్ అది చెప్దాం అన్న.
రామ అప్సరస రా, ఇదిగో తెల్ల బెడ్షీటు, ఇదిగో రవి ఈ దుప్పటి తీస్తే రవి ఉంటాడు, ఈయన తీసుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ప్రేమించుకొని రండి, రేపు మార్నింగే 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. అది నేను సూపర్ అన్న. అంటే అది మాకు ఆ డెలివరీ అయినప్పుడు చాలా హ్యాపీగా నవ్వుకున్నాం, ఎందుకంటే ఆ ముందు జరిగే సిచ్యువేషన్ బట్టి. అవును, బట్ ఆన్ ద స్పాట్ ఆ టైంలో జరిగేటప్పుడు సెట్లో ఉండేవాళ్ళు గట. సో ఎలా ఎంజాయ్ చేశారు అన్నది అసలు అక్కడే ఫన్ అన్న. కానీ యాక్చువల్లీ ఆ రెయిన్ ఎఫెక్ట్ సీన్ ఉంటుంది కదన్న, అది ఈ కంటిన్యూషన్ ఈ అయిపోయిన తర్వాత అది ఓన్లీ సింగిల్ టేక్ అన్నది, ఒకే ఒకసారి చేసాం విత్ రెయిన్ ఎఫెక్ట్ కదన్న, వర్మౌట్ చేయడానికి అవకాశం లేదు. దానికి నాకు స్పాట్లో క్లాప్స్ పడ్డాయన్న. అంటే రిహార్సల్స్ చేయలేదు, ఏమీ చేయలేదు, డైరెక్టర్ వచ్చి దాన్ని పిలిచి సిచ్యువేషన్ ఇది అని చెప్పారు, కంటెంట్ ఇలాగా డిస్టర్బ్ చేస్తున్నారు, నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు, ఏంటి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను చెప్పాను, సార్ ఇప్పటివరకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏడుస్తూనే ఉన్నాను అలాగా, ఇప్పుడు నవ్వుతే బాగుంటుంది సార్ మనం అని. అంటే ఎలాగా ఆడియన్స్ నవ్వుతే బాగుంటుంది అనలేదు మనం నేను, ఎందుకంటే కంటిన్యూ ఆడి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాం, ఇప్పుడు మనం నవ్వుదాం సార్, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. ఇలాగంటే ఎలా నవ్వుతా అంటే చూపించాను, ఓకే అని అన్నారు, టేక్ సింగిల్ టేక్ ఓకే అన్నది, సింగిల్ టేక్ ఓకే. అది సూపర్. ఇంకా టేక్ తీసుకోవడానికి కూడా అవ్వదు, ఎందుకంటే మళ్ళీ రేనండి, మళ్ళీ టెర్రస్ అంతా తడిసిపోయి, మొత్తం అంతా బెడ్షీట్స్ అన్నీ తడిసిపోయి, మా బట్టలు అన్నీ తడిసిపోయి, అందరూ క్లాప్స్ కొట్టారన్న. యూనిట్ మొత్తం, కెమెరామ్యాన్ కూడా అరవింద్ కృష్ణ గారు క్లాప్స్ కొట్టారు, కెమెరా చూస్తూ వదిలేసి క్లాప్స్ కొట్టారు. అది నాకు అదే కొన్ని చిన్న అనిపిస్తాయి, కానీ ఇవన్నీ స్వీట్ మెమరీస్ అన్న. అంత హ్యాపీ అంటే అంత ఎంతో కష్టపడ్డాం, కష్టం లేకుండా ఏముండదు అన్న. ఈ ప్రతి వాళ్ళకి చిన్న కష్టమైనా ఉంటుంది, ఆ కష్టం ఇదే అన్న. ఇలాంటివి చూసి హ్యాపీ అనిపిస్తాయి ఇవన్నీ. కానీ నిజంగా అంటే అలాంటి బ్యూటిఫుల్ సినిమాని మళ్ళీ పార్ట్ 2 కింద తీస్తున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదన్నా. చాలా అవునండి. ఎందుకంటే అదొక ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ, దాన్ని ఇంకెవరు బీట్ చేయలేదు, మళ్ళీ మీరే బీట్ చేయడానికి వస్తారు. నేను హీరో గారిని కూడా లాస్ట్ టైం అడిగినప్పుడు అదే అన్నారు, మీ ఊహలకు మించినంత ఫన్ అండ్ ఎమోషన్ ఉంటుంది. అంటే కొంతమంది ఎలా అన్నారంటే 20 years అయిపోయింది కదా, ఏజ్ గ్యాప్ ఎక్కువ అందరికి వచ్చేస్తాయి, సో ఎలా హ్యాండిల్ చేస్తారో అన్నారు. సో అది మీరు చూడండి అంటారు. మేము ఎలా ఊహించామంటే చిన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు అయితే ఉంటుంది, సో అంకుల్స్ అయ్యే ఆ టైంలో తీస్తే ఎలా ఉంటుందని ఊహిస్తాను. అంకుల్ కాదు కానీ చూడండి బాగుంటుంది, అది చెప్తే ఇంకేముంటుంది అన్న. చెప్పరు కూడా, అసలు మీరు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి క్లారిటీగా ఉన్నారు లేదన్నా. అది సూపర్ అన్న. ఇంకోటి ఏంటంటే మీరు అంటే ఒక ల్యాండ్ గురించి చెప్పారన్న. అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను ఇలా మణికొండలో ఒక ల్యాండ్ కొన్నా, అప్పుడు ఈ హైటెక్ సిటీ ఇవే ఉండేవి కాదు అనేసి అన్నారు. ఇప్పుడు చూస్తే ఇదంతా వచ్చిందని, అంటే ల్యాండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ మాటల్లో చెప్పారు. బట్ మీకు ఆ ల్యాండ్ కొను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చెయ్యు అని తేజ గారు చెప్పారని విన్నా, అవునా అన్న? అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఫాదర్కి నేను చెప్పాను అన్న, మా ఫాదర్కి, డాడీ అంటే అప్పుడు ఇక్కడ ప్రాపర్ వచ్చి విశాఖపట్నం అన్న, ఇక్కడ నాకేమీ స్టే చేయడానికి ఏమీ లేదు, నార్మల్గా మన గెస్ట్ హౌసెస్లో నేను స్టే చేసేవాడిని, షూటింగ్ ఉంటే గెస్ట్ హౌస్లో స్టే చేసేవాడిని. అక్కడ డాడీ కొంచెం ఇబ్బంది అవుతుంది డాడీ, గెస్ట్ హౌస్లోని మారి ఇచ్చేసి, నేను ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క గెస్ట్ హౌస్లు ఇచ్చేవారు, అది వద్దు డాడీ, మనకి చక్కగా ఒక ఫ్లాట్ ఏమైనా తీసుకుందాం డాడీ. యాక్చువల్లీ అప్పుడు శ్రీనివాస్ రెడ్డి నేను కంటిన్యూ సినిమాలు చేస్తున్నాం, అక్కడ సుమనన్న మనం ఫ్లాట్ తీసుకొని ఇద్దరం కంబైన్గా ఉందామని అన్నారు. ఓకేనా, తప్పకుండా తీసుకుందాము అని చెప్పి అలాగ అనుకున్నాం. డాడీ ఇలా తీసుకుందాం అనుకుంటే సరే ఓకే అని వచ్చి డాడీ ఫాదర్ వచ్చి ఇక్కడ సెట్ చేయడం మొదలెట్టారన్న. ఫ్లాట్ ఏంటి, ఫ్లాట్ అయినా మినిమమ్ ఇప్పుడు అవుతుంది ఒక 40-50 లక్షలైనా అవుతుంది. అవునన్న, 40-50 లక్షలు అవుతుంది ఫ్లాటు, అది కాదబ్బా ఏదైనా చూద్దామని చెప్పి వెతికారన్న. ల్యాండ్ మణికొండలో దొరికింది, అక్కడ కొన్నారు, కన్స్ట్రక్షన్ మొదలెట్టి. అప్పుడు ఆ ఇంట్లోని అప్పట్లో ఎంత అన్నది, ఇప్పుడు మాత్రం అప్పట్లో 1850 అన్న గజం. ఇప్పుడు అదే అడిగాను, ఎంత అడిగాను గజం ఎంతన్నా, 2 లక్షలు గజం. గజం ఓకే, 2005 కరెక్ట్,
2005 అదే 70 మూవీ చేస్తున్నాను కరెక్ట్గా అప్పుడే ఆ టైంలోనే ఫాదర్ ల్యాండ్ అప్పుడు రెమ్యులేషన్స్ బాగుండేవన్నా. ఓకే, అంటే బాగుంది ఇప్పటికి అప్పటికి కంపారిజన్ చేస్తే బాగుంది. అంటే ఆ పీరియడ్లో అది బాగుండేదన్న. ఇప్పుడు ఈ పీరియడ్లో అండ్ అదే వైజాగ్ నుండి ఒక అబ్బాయి హైదరాబాద్ వచ్చి 2 తెలుగు రాష్ట్రాలకి పరిచయం అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్లో మళ్ళీ 2.0 స్టార్ట్ చేస్తున్నారు. సో అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఈ జర్నీ ఒకసారి చూసుకున్నారన్నా మీరు? లేదన్న. ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో వైజాగ్ లక్ అన్న, నిజంగా లక్. ఇప్పుడు చాలామంది అన్న, నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. టాలెంట్ అంటారు పాపం. బాగా బోల్డ్ మంది ఉన్నారన్న బయట. నిజంగానన్న ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతుంటుంటే బాధ అనిపిస్తుంది అన్న. పాటలు రాసేవాళ్ళు పాటలు రాస్తారు, యాక్టింగ్ చేసేవాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం అన్నది ఉన్నదన్న. నిజంగా లక్ టాలెంట్ అన్న. ఎంత టాలెంట్ ఉన్నా ఆవకిందంత అదృష్టం ఉండాలి అని అంటారన్న. నిజంగా అన్నీ కలిసి రావాలన్న. ఆ భగవంతుడు నిజంగా మా అమ్మ నాన్న రూపంలో నాకు వచ్చిందన్న. ఎందుకంటే ఎప్పుడూ ఒకటే సామెత ఉంది, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నట్లు. నిజంగా అన్న చాలా కష్టపడి వచ్చామన్న మేము. మిడిల్ క్లాస్, ఐఎమ్ నాట్ ఏ గోల్డెన్ స్పూన్. చాలా మిడిల్ క్లాస్. అంటే దీనికి మనకి ఏ రోజు ఇవ్వట్లేదు. మిడిల్ క్లాస్. రెంట్కి ఉండేవానన్న వైజాగ్లోని. చిన్నప్పుడు నాకు 8 years 9 years చిన్నప్పుడు వైజాగ్లో రెంట్. అలాగా ఫాదరు కష్టపడి అన్నీ చేసి సొంత ఇల్లు కొని పూనా మార్కెట్, స్ప్రింగ్ రోడ్, అక్కడ ఓన్ హౌస్, కింద షాప్, డాడీది షాప్ అన్న, రైస్ అండ్ ఆయిల్ హోల్సేల్. ఆ బిజినెస్ కింద షాపు, పైన హౌస్. అలాగ అంత కష్టపడి వచ్చారు. నేనే అంటే ఫాదర్ మా తాతయ్య గారి దగ్గర నుంచి అక్కడే షాప్ అన్న. ఆ షాప్ని కొన్నారు మా నాన్నగారు. 45 years నుంచి ఆ షాప్ రన్నింగ్ అన్న. ఆ రోడ్లోకి వెళ్ళి సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు అన్న. అంత ఫేమస్ మా షాప్ అది. నేను నాది ఇంటర్ అయిపోయిన తర్వాత నేను 1 year నేను బిజినెస్ చేశానన్న. ఇంక మనకి చదువు ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి. సో కాదన్నా, అంటే ఈ జర్నీలో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. బట్ మీరు బాగా స్ట్రగుల్ అయిన పీరియడ్ ఏదైనా ఉందంటే, ఆ ఫెయిల్యూర్ అని కానీ స్ట్రగుల్ కానీ ఆ టైం ఏదైనా ఉందంటే ఏదైనా చెప్తారు అన్న? నేను నిజంగా ఎక్కడంటే వెనక తిరిగి చూసుకోలేదన్న. షూటింగ్స్లో కానీ నేను రోజుకి 3 షూటింగ్లు కూడా చేసేవాడినన్న. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒకటి, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒకటి, ఈవినింగ్ నుంచి నైట్ ఒకటి. నైట్ కాల్ షీట్ కూడా అన్న. అంటే మార్చుకునేవారు అన్న అప్పట్లో. అలాగా మీకు అది లాక్లో వదిలేయండి. ఇంకో ట్విస్ట్ చెప్పిన మీకు. 7G మూవీ ఏ సీన్ కూడా చెప్తాను మీకు. క్లైమాక్స్లో అదన్న మనోడు ఎగ్జామ్ రాసి నాకేం రాదు నేను ఇంతే అని అంటాడు కదన్నా. అది మన ఫ్లైఓవర్ దగ్గర హీరోయిన్ నీకేమొచ్చరా అని తిడుతుంది. ఆ సీన్ అన్న అది ఒక 4 days చేసాం. ఆ సీన్ అంటే చాలా పెద్ద సీన్, లెంత్ సీన్ అన్నది. 4 days 5 days చేసాం. మార్నింగ్ యజ్ఞం షూటింగ్, యజ్ఞమా రణమా గుర్తులేదన్న. మార్నింగ్ షూటింగ్ చేసుకొని నైట్ ఫ్లైట్ ఎక్కి అక్కడ నైట్ షూటింగ్ చేసేవాడిని. కంటిన్యూగా అలా 1 week చేసామన్న. 1 week రోజు అంటే నా నిద్ర ఎప్పుడో తెలుసన్నా, ఆ గంటన్నర ఆ ఫ్లైట్ ట్రావెలింగ్లోనే సరిపోయేదన్న. మరి అన్న ఉన్నప్పుడు చేసుకోవాలన్న మనం షూటింగ్, తర్వాత లేనప్పుడు ఎలాగా లేదు, ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అప్పుడు నాకు వీల్ది అది డే షూటు, అక్కడ నైట్ షూటు. అలాగ 1 week ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం, పడుకోవడం, అక్కడికి వెళ్ళడం, షూటింగ్ చేసుకోవడం, మళ్ళీ అటు నుంచి రిటర్న్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం. అంటే కంటిన్యూటీ అంటారు, అలాంటివి లేవన్నా? కంటిన్యూ అంటే బిఎడ్స్ అవన్నీ తీసేది ఏమీ లేదు. ఏ సినిమాకి బిఎడ్ లేదు, గెడ్డం లేదు, మేసం లేదు. అప్పుడు 2 సినిమాలకి లేదు. హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ కానీ చేంజ్ అదే ఉందన్న. మనం చేసుకోవచ్చు అది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. సూపర్. అలా కూడా చేసిన రోజులు ఉందన్న. ఒకేసారి గ్యాప్ వచ్చిందన్న నాకు. ఆ గ్యాపు అబ్బా అప్పట్లో నెలకి 30 రోజులు ఉంటే అబ్బా ఏంటో 30 రోజులే ఉందా, ఇంకో 31 రోజు ఉంటే బాగుందా అని అనుకున్నాను. ఇంకో 2 రోజులు ఉంటే బాగుంది అనుకున్నాను. అబ్బా గ్యాప్ ఉంటే బాగుంది అనుకున్నాను. కానీ ఆ తదాస్తు దేవతలు ఉంటారు అని అంటారు. నిజంగా ఇప్పుడే ఆ మాట అన్నాను. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాడన్న భగవంతుడు. తదాస్తు అని ఉంటాడు నా మాటకి. కొన్నాళ్ళకి గ్యాప్ వచ్చింది.
అంటే తెలుగుకు నాకు తమిళ్ నేను చేస్తాను. తమిళ్, కన్నడ, లేకపోతే మలయాళం, భోజ్పురి కూడా చేసిందన్న. హిందీ కూడా చేశా, అంటే డెబ్బై డెబ్బై తెలుగులో గ్యాప్ వచ్చిందన్న. చేస్తున్నా, కానీ ఆ సినిమాలు రిలీజ్ కాలే కొన్ని. నేను చేయకుండా ఉండట్లేదన్న. రిలీజ్ అయితే ఆడియన్స్లోకి ఓకే ఇది ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు, సినిమాలు చేస్తున్నాడు, ఎవరో రాసినట్టు గట్ట. అదే అది రిలీజ్ అయితే కానీ మనం ఉన్నాము అని తెలియదు కదన్న జనరల్గా. అలాగే వెళ్ళేదన్న కొన్నాళ్ళు. అది మాత్రం చాలా ఫాదర్ పోయిన టైము 19 ఆ టైంలో అన్నీ ఒకే టైం అన్న. భగవంతుడు నాకు ఏ లోటు లేదన్న. మా ఫాదర్ అంత చక్కగా చూసుకున్నాడు నన్ను. ఒకటే అనేవారు, నువ్వు తినపెనా అక్కను మాత్రం బాగా చూసుకోవాలరా. మన ఇంటి ఆడపిల్ల ఏడుస్తే మనకి మంచి జరగదు. ఆడపిల్లని ఏడిపీయకుండా చూసుకో ఫస్ట్ అని ఫాదర్ అదే చెప్పేవారన్న. నేను అదే, మా అక్కంటే నాకు ప్రాణం అన్న. తను వైజాగ్లోనే ఉంటుంది కంపల్సరీ. నేను యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి వెళ్ళిన వెంటనే ఎక్కడికి అని అడుగుతారు, మా అక్క దగ్గరికి వెళ్తాను సార్ అని అన్నాను. అక్కని అడిగాను, ఇప్పుడు అంటే కొంచెం సెంటిమెంట్ అన్న, ఈ అమావాస్య సంథింగ్ ఉంది, రాకూడదు, నేను వెళ్ళకూడదు, అక్క రాకూడదు, సాటర్డే ఎక్కుతాను, సండే వస్తాను అన్నారు. కాకపోతే ఇమ్మీడియట్లీ అక్క దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేద్దాం అనుకున్నాను నేను. ఓకే, సో అంత ఇష్టం అన్న అక్కంటే. సో ఓవరాల్గా మీ జర్నీ చూశారు కాబట్టి మీ లైఫ్లో నుండి వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? కష్టపడితే సక్సెస్ దొరుకుతుందన్న. 100% కష్టం. మనం కష్టపడాలి. మనం ఏ వర్క్ చేసినా, ఏ పని చేసినా హ్యాపీగా నవ్వుకుంటూ కాన్ఫిడెంట్తో చేయండి అన్న. ఆ సక్సెస్ మీకే కనబడుతుంది. ఇప్పుడు ఆ సక్సెస్ కావాలి కదన్నా, ఇదే అన్న సక్సెస్. ఓకే, నిజంగా ఈ హ్యాపీనెస్ ఏనన్న సక్సెస్. మన సక్సెస్ ఆ హ్యాపీనెస్ ఏనన్న మనకి. ఆ కష్టం కూడా మర్చిపోతామన్న. 97 రోజులు అని అంటున్నారు, నిద్ర లేవు, తిండిలు లేవు అన్నా. 10 కేజీలు తగ్గిపోయానన్నా. ఎలాగుండేవాడినో మీకు తెలిసి నేను ఏదన్నా తగ్గిపోయాను, 10 కేజీలు తగ్గానన్నా. కానీ ఆ కష్టం బాధ ఏమీ తెలియట్లేదన్నా. బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక్కొక్కరు చెప్తుంటుంటే, నేను తెలియదు ఫస్ట్ మాకు, మీరు అందరూ చెప్తుంటుంటే అదన్నా సక్సెస్, అదన్నా హ్యాపీ. సూపర్. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్రెడీ 1-2 వచ్చాయి అన్నారు, నడుస్తున్నాయన్న. బాగా ఫోన్స్ కూడా వచ్చాయన్న, వచ్చాయి. జాను ఫెబ్ స్టార్ట్ అవుతున్నాయి. నాకు తెలిసినంత వరకు 3 months వరకు వచ్చేయన్న. వచ్చాయి సార్. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాం మరి బ్యాంకాక్? వెళ్దామన్నా, తప్పకుండా వెళ్దాం. ఎన్నిసార్లు వెళ్ళామన్నా? షూటింగ్కి అడుగుతున్నా. 6 times 6 సార్లు వెళ్ళానన్నా. అంత పెద్ద ప్లాట్ఫామ్లో కూడా ధైర్యంగా చెప్పారు చూడండి, బ్యాంకాక్ తీసుకెళ్తాను. సో ఎవరిని కళ్యాణ్ అవునన్న. అంటే యాక్చువల్లీ ఇమ్ము మామూలుగా మాట్లాడదు అన్న, ఏ కంట్రీలు వెళ్ళావు ఏంటి అని అడిగాడు నన్ను. నేను చెప్పాను ఇలాగ స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్. అన్న బ్యాంకాక్ వెళ్ళావా అని అడిగాడు ఇమ్ము. వెళ్ళాను అన్న, నేను ఒకసారి వెళ్ళలేదు అన్నాడు. సరే పోనీ షో ఫినిష్ అయిపోయాక మనం అందరూ వెళ్దాంలే, నువ్వు నేను ఇలాగ అన్నాను. కళ్యాణ్ కూడా తీసుకొని వెళ్దాము అని అన్నాడు. సరే అయితే ముగ్గురు వెళ్తాము అని అన్న. దాన్ని మనోళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు, అలాగే లాగుతూనే ఉన్నారు. అది ఎంతను ఫైనల్గా నాగార్జున గారు అడిగిన వరకు లాగిన. అమ్మో అవునన్నా, ఇంకా నేను నాగర్ కూడా వస్తున్నాను. నాగార్జున గారు రారు, ఎందుకంటే వచ్చిన చెప్పరు. అమ్మమ్మ షూటింగ్. సో సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న, ఇంత బిజీలో కూడా నాకు వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. ఇక్కడ నుండి కెరియర్ వేరేలా ఉండాలి, ఎందుకంటే ఇంత పాజిటివ్నెస్ ఒకసారి వచ్చినప్పుడు సో మంచిగా వెళ్తారు అనుకుంటున్నాను. ఇంకా సో ఎలాంటి స్టాప్లు ఉండవు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ మీడియా కానీ, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆడియన్స్ కానీ అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చానన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. నన్ను సపోర్ట్ చేసి ఈ 14th వీక్ వరకు నేను వచ్చానంటే మీ అందరి వల్లే అన్న. ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.